వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్రెస్ బయో పరశురామ సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం న్యూట్రిషన్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. మనం ఫాలో అప్రోచ్ డివైడ్ అండ్ రీడ్ మెథడ్. ప్రతి చాప్టర్ని కూడా మనం డివైడ్ చేస్తాం. మనకి ఎన్ని సెగ్మెంట్స్ వీలైతే అన్ని సెగ్మెంట్స్ డివైడ్ చేసుకొని చదువుదాం. అయితే ఈరోజు న్యూట్రిషన్ గురించి చదువుతున్నాం. వాట్ ఈజ్ న్యూట్రిషన్ అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటే, న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ అండ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎనర్జీ అండ్ అదర్ వైటల్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్. న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఫుడ్ని తీసుకోవడమే న్యూట్రిషన్. అది మాత్రమే న్యూట్రిషన్ కాదు, తీసుకోవడంతో పాటు దాన్ని వివిధ రకాల ఎనర్జీ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసుకొని, వివిధ న్యూట్రియంట్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని లైఫ్ని సస్టైన్ చేయడమే న్యూట్రిషన్ అని చెప్పి అంటాం మనం. అయితే న్యూట్రిషన్ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ అన్ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. అవి ఆటోట్రోఫ్స్ అండ్ హెటరోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ అంటే ఏంటివి? ఆటో అంటే సెల్ఫ్, ట్రోఫ్ అంటే టు ఈట్. ఆటో అంటే సెల్ఫ్, ట్రోఫ్ అంటే టు ఈట్ అని అర్థం. సెల్ఫ్ అంటే ఏంది? తనకు తానుగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. వాటిని ఏమంటాము? ఆటోట్రోఫ్స్ అని అంటాం. హెటరోట్రోఫ్స్లో హెటరో అంటే డిఫరెంట్, తర్వాత ట్రోఫ్స్ అంటే టు ఈట్. దీస్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ ఫుడ్, సో దే ఆర్ కాల్డ్ యాజ్ హెటరోట్రోఫ్స్. అయితే ఇప్పుడు మనం ఈ న్యూట్రిషన్ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ ఆటోట్రోప్స్ మీదనే ఫోకస్ చేద్దాం. ఈ వీడియోలో పార్ట్ 2లో హెటరోట్రోప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే వాట్ ఆర్ ఆటోట్రోప్స్, హౌ డు ఆటోట్రోప్స్ గెట్ దర్ ఫుడ్, ఎట్లా వాటికి ఫుడ్ వస్తుంది ఆటోట్రోప్స్కి. ఆ తర్వాత వాట్ ఆర్ హెటరోట్రోప్స్, హౌ హెటరోట్రోప్స్ గెట్ దర్ ఫుడ్, వాటికి కూడా ఫుడ్ ఎట్లా వస్తుంది అనేది ఈ చాప్టర్లో చూద్దాం. అయితే ఫస్ట్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంతా కూడా మనకు ఫోటోసింథసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన వాడు ఫోటోసింథసిస్. అయితే ఆటోట్రోఫ్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ కేపబుల్ ఆఫ్ యూజింగ్ లైట్ ఎనర్జీ టు సింథసైజ్ కెమికల్ కాంపౌండ్స్. ఈ ఆటోట్రోఫ్స్ అన్నీ కూడా లైట్ ఎనర్జీని వాడుకొని మనకు ఫుడ్ అనేటివి సింథసైజ్ చేసుకుంటాయి. మెయిన్గా పంచభూతాలను ఉపయోగించుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అవి వేరే ఆర్గానిజమ్స్ నాలాగా వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ కావాలి. Actual experimentations to know about plant needs have been recorded from 17th century. A scientist named Van Helmont established the role of water by an experiment conducted by him for a period of 5 years. 5 సంవత్సరాలు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి వ్యాన్ హెల్మంట్ అనే సైంటిస్టు ఈ ఫోటోసింథసిస్లో రోల్ ఆఫ్ వాటర్, అసలు వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏముందని చెప్పి 5 సంవత్సరాలు ప్రయోగం చేసి ఆయన కనిపెట్టిండు. అయితే ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ మేక్స్ ద ప్లాంట్స్ ది యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ అనేది మొత్తం యూనివర్స్కే ప్లాంట్స్ని ఒక ఫుడ్ ప్రొవైడర్స్ లాగా తయారు చేసింది అన్నట్టు. ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ జరగడం వల్లనే ఇప్పుడు మొత్తం ఈ యూనివర్స్ అంతా రన్ అవుతుంది. అయితే కెన్ యూ నేమ్ సమ్ ప్లాంట్స్ రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్కి కావాల్సిన ముడి పదార్థాలు ఏమేమి కావాలనో చెప్పగలుగుతారా? ఎండ్ ప్రోడక్ట్స్ ఏముంటాయి తర్వాత ఫోటోసింథసిస్లో, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుకు మూవ్ అయ్యాం. చూడండి, ఇది ఫోటోసింథసిస్ రియాక్షన్. ఈ రియాక్షన్ మనకి ఇచ్చింది ఎవరంటే వ్యాన్ నీల్ అనే సైంటిస్టు మనకి ఈ రియాక్షన్ ఇచ్చిండు. ఈ రియాక్షన్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ రియాక్షన్ని చూడకండి. రియాక్షన్ని చూసి దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. కింద ఉన్న స్టేట్మెంట్ చూడండి. కింద ఉన్న స్టేట్మెంట్ బ్లూ కలర్లో హైలైట్ చేసినా కదా, ఆ స్టేట్మెంట్ని చూడండి. ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫార్మేషన్ 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆర్ రిక్వైర్డ్. అంటే రియాక్టెంట్స్ ఏమి ఉండాలి మనకు? 1 కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, 2 వాటర్ మాలిక్యూల్స్ ఉండాలి. అయితే ఈ రెండు పదార్థాలు కన్నా మనకు లైట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ విత్ ఇన్ క్లోరోఫిల్, ఈ క్లోరోఫిల్ లోపల ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇవి రియాక్ట్ అయ్యి మనకి ఇచ్చే పదార్థాలు ఏంటివంటే కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. అదే మనకి స్టేట్మెంట్ చెప్తుంది. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ మొత్తం ఏంది? అదే ఇంకా అర్థమైంది కదా. చూడండి, ఫోటోసింథసిస్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ దట్ ఈస్ క్లోరోఫిల్.
ప్లాంట్స్లో ఉండే గ్రీన్ పిగ్మెంట్ ఏంది, క్లోరోఫిల్లే కదా. ఆ క్లోరోఫిల్ కలిగిన ప్లాంట్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని తయారు చేసుకుంటాయి. ఎక్కడ నుంచి? సింపుల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ లైక్ CO2 అండ్ H2O. CO2 ఆర్గానికే, కానీ H2O అనేది ఇన్ఆర్గానికే కదా, సింపుల్ మాలిక్యూల్స్ ఇవన్నీ. ఇన్ కంపేర్ టు కార్బోహైడ్రేట్స్ ఫార్ములా ఎట్లుంటుంది? C6H12O6. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఫార్ములాస్ కదా, అవి కొంచెం కాంప్లెక్స్ మాలిక్యూల్స్. అవన్నీ ఎట్లా బిల్డ్ అవుతాయి? ఈ CO2 H2O లాంటి సింపుల్ మాలిక్యూల్స్ ద్వారానే బిల్డ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, CB1 నీల్ ఈయన ఏం చేసిండంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద వర్క్ చేసిండు. ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పనిచేసి ఈయన ఏమని కనుక్కున్నాడంటే ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్ ద్వారా రిలీజ్ అవుతుందని చెప్పి ఈయన నిర్ధారించాడు. ఈయన ఏం చేసిండంటే H2O బదులు H2Sని యూజ్ చేసిండు. మనం ఏం చెప్పినాం? ముడి పదార్థాలు ఏమన్నాం? ఫోటోసింథసిస్కి CO2 H2O అన్నామా. ఇక్కడ H2O బదులు H2S ఉపయోగించండి ఈయన. ఇక్కడ చూడండి, H2Sని ఉపయోగించండి ఈయన. అయితే ఈ H2Sని ఉపయోగించినప్పుడు ఆయనకి వచ్చిన రిలీజ్ అయినది ఏంటంటే సల్ఫర్ రిలీజ్ అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ ఆయనకు సల్ఫర్ రిలీజ్ అయింది. దాని ద్వారా ఆయన ఏమని చెప్పిండంటే ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్పి చెప్పిండు. తర్వాత ఆయన ఏమని చెప్పిండంటే గ్లూకోజ్ అనేది కూడా ఫామ్ అవుతుందని చెప్పి ఆయన చెప్పిండు. అయితే ఇంతకుముందు ఉన్న ఈక్వేషన్కి బ్యాలెన్స్డ్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటంటే ఇది బ్యాలెన్స్డ్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, 6CO2 + 12H2O గివ్స్ రైజ్ C6H12O6 + 6H2O + 6O2. ఇది చూడండి, బ్యాలెన్స్డ్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్స్. రియాక్టెంట్స్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవతల ప్రోడక్ట్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రియాక్షన్ అంతా కూడా మనకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ విత్ ఇన్ క్లోరోఫిల్లో ఈ రియాక్షన్ అంతా జరుగుతుంది. అర్థమైందా? అయితే మనం ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ ఏంది? ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫార్మేషన్ 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పిన కదా ఇంతకుముందులో స్టేట్మెంటు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఒక్క CO2 అన్నాం కదా, 6CO2 ఉంది. మరి ఒక CO2 అంటే 6CO2 ఉంది. 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అన్నాం కదా, అప్పుడు 12H2O ఉంది. మరి స్టేట్మెంట్ ఎట్లా కరెక్ట్ అంటే ఈ రెండు కూడా 1:2 రేషియోలో ఉన్నాయి. ఈ రెండు కూడా 1:2 రేషియోలో ఉంది కాబట్టి మనకు వచ్చిన ఏమంటారు ఆ మాలిక్యూల్ ఏంది? అది గ్లూకోజ్ వచ్చింది. ఈ రేషియో ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఇక్కడ వచ్చే ఇంగ్రీడియంట్ కూడా చేంజ్ అవుతుంది. జనరల్గా మనకు ఫోటోసింథసిస్లో వచ్చేది ఏంది? గ్లూకోజే వస్తుంది. దాంతోపాటు 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ అవుతుంది, 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. అది దానికి సంబంధించి యాక్టివిటీ 1. ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ లీవ్స్. ఈ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ని ఎట్లా మనం డిటెక్ట్ చేస్తామంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది మీ టెక్స్ట్ బుక్లో. అయితే చూడండి, ఈ ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ లీఫ్ని ఉడకబెట్టాలి. బాగా ఫోటోసింథసిస్ జరిగినటువంటి లీఫ్ని మనం ఉడకబెట్టడం జరుగుతుంది. ఆ ఉడకబెట్టిన ఆ లీఫ్ని మనం ఏం చేస్తామంటే ఒక పెట్టి డిష్లోకి తీసుకుంటాం. ఈ సెటప్ అంతా ఫస్ట్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ అవుతున్నామంటే దాని రిక్వైర్మెంట్స్ ఏంటిది, దాని ప్రొసీజర్ ఏంది, దాని కన్క్లూజన్ ఏంది, ఇట్లా చదవాలి మనము. అయితే నేను డైరెక్ట్ షార్ట్లో చెప్తున్నా కాబట్టి దాన్ని ఉడకబెట్టిన తర్వాత ఒక పెట్టి డిష్లోకి ఈ కంటైనర్లోకి తీసుకొని దాని మీద అయోడిన్ని మనం వేస్తాం. అయోడిన్ని వేసిన తర్వాత ఏమవుతుంది అనేది ఇక్కడ చూడండి. వాట్ డూ యూ అబ్జర్వ్? ఏం చూసినాం అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ విల్ బీ ఇండికేటెడ్ బై ద బ్లూయిష్ బ్లాక్ కలర్. ఇక్కడ స్టార్చ్ ఉన్నట్లయితే బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి ఈ పేల్ ఎల్లో కలర్లో ఉన్న లీఫ్ అనేది చేంజ్ అవుతుంది. నువ్వు ఉడకబెట్టినాక ఏ లీఫ్నైనా ఉడకబెట్టు, క్లోరోఫిల్ ఉన్న లీఫ్ని అది క్లోరోఫిల్ డిగ్రేడ్ అయ్యి ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. దాని మీద నువ్వు అయోడిన్ లేదా బిటాడిన్ వేసిన తర్వాత అది బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్
ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. ఓకేనా? ఈ ఛానల్స్ నావి జాయిన్ కాండి మిగతా అప్డేట్స్ కోసం. ఓకేనా? ఫ్యాక్టర్స్, మెటీరియల్స్ ఎసెన్షియల్స్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్కి మనకి ఏమేమి కావాలి? ఫోటోసింథసిస్కి ఏమేమి కావాలి? రియాక్టెంట్సే చెప్పాలి. మీరు రియాక్టెంట్స్నే చెప్పాలి. ఏం కావాలా అంటే రియాక్టెంట్స్నే చెప్పాలి. ఏం కావాలి? వాటరు, తర్వాత ఇంకేమన్నాం, కార్బన్ డైఆక్సైడ్ అన్నాం. దీంతో పాటు ఏం జరగాలి? మనకు క్లోరోఫిల్ ఉండాలి. దాంతోపాటు ఏముండాలి? లైట్ కూడా ఉండాలి. ఇవి కూడా రిక్వైర్మెంట్స్ కిందకే వస్తాయి. అర్థమైందా? తర్వాత చూడండి, ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వాటర్ అండ్ ఫోటోసింథసిస్. ఇది లేకపోతే ఏం జరుగుతుందా? జరగదు. ఏం జరగదు ఆడ, ఫోటోసింథసిసే జరగదు. అర్థమైందా? ఇట్లా స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ పోదాం మనం. ఇక్కడ చూడండి, వాటర్ అండ్ ఫోటోసింథసిస్. వాన్ హెల్మెంట్ ఫౌండ్ దట్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఇంక్రీజ్ ఆఫ్ ది ప్లాంట్ మాస్. వాన్ హెల్మెంట్ ఫస్ట్ చదివినా మనం వాటర్. ఈ వాన్ హెల్మెంట్ గురించి ఎక్కడ వచ్చినా కూడా మనం వాటర్ గురించి అక్కడ చూస్తాం. అర్థమైందా? ఈయన ఎక్కువ వాటర్కి ఫోటోసింథసిస్కి ఉన్న రిలేషన్ చెప్పిండు, అందుకే హైలైట్ చేసిన. ఇక్కడ చూడండి, హైలైట్ చేసిన ఇంపార్టెంట్, మీకు హైలైట్ చేసినది చూడండి ఫస్ట్. ఓకేనా? వాన్ ఎలిమెంట్ ఏం చేసిండు? ఇంక్రీజ్ ఆఫ్ ప్లాంట్ మాస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వాటర్. అర్థమైందా? ఈ వాటర్ ఉన్నందుకే, ఈ వాటర్ వల్లనే ఆ ప్లాంట్ యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఈ వాన్ హెల్మెంట్ అన్నాడు. అర్థమైందా? లేటర్ it was found that increase of plant body mass or material occurred due to the process of photosynthesis. తర్వాత ఏమని తెలిసింది? ఈ ఫోటోసింథసిస్ ద్వారా ప్లాంట్ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి తెలిసింది. కాకపోతే వాన్ ఎలిమెంట్ ఏమనుకున్నాడు? మొక్కలు నీళ్ళు తీసుకుంటాయి, దాంతో వాటి యొక్క మాస్ అనేది, బయోమాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాడు. తర్వాత ఏమైంది? ఇదంతా కూడా ఆ వాటర్ని ఫోటోసింథసిస్లో యూజ్ చేసుకొని ఆ ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా ప్లాంట్ బయోమాస్ ఇంక్రీజ్ అవుతుంది అనేది నిర్ధారించింది. ఆయనకు తెలియనప్పుడు అట్లా అనుకున్నాడు. అర్థమైందా? ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. అది ఇంతకుముందు ఏం చదివినాం మనము? వాటర్ అండ్ ఫోటోసింథసిస్. ఇప్పుడు ఎయిర్. వాటర్ అంటే వాటర్ మాలిక్యూల్, రియాక్టెంట్స్లో ఏముంది? వాటర్ మాలిక్యూల్ ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు ఎయిర్లో మనకి ఏం కావాలి? రియాక్టెంట్స్, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ప్రీస్ట్లీ hypothesized as follows. ప్రీస్ట్లీ ఏమని చెప్తాడంటే, ప్లాంట్స్ రీస్టోర్ ద ఎయిర్ వాట్ బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ రిమూవ్ అని చెప్తాడు. ఈ జోసెఫ్ ప్రీస్ట్లీ ఉంటాడు కదా, ఈయన ఈ విధంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చిండు. అయితే ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఆ ఎక్స్పెరిమెంట్ని చూడండి. ఈయన ఏం చేస్తాడంటే, ఒక క్యాండిల్ని తీసుకుంటాడు, ఒక బెల్ జార్ని తీసుకుంటాడు, క్యాండిల్ని వెలిగిస్తాడు, ఆ బెల్ జార్ని మీద పెడతాడు, కొద్దిసేపు క్యాండిల్ వెలుగుతుంది, తర్వాత ఆఫ్ అవుతుంది. అదేవిధంగా ఒక ఎలుకని తీసుకుంటాడు, ఒక క్యాండిల్ని తీసుకుంటాడు, సేమ్ బెల్ జార్ని తీసుకుంటాడు, పెడతాడు. అయితే కొద్దిసేపటి లోపల ఆ బెల్ జార్లో ఉన్న ఆక్సిజన్ ఎప్పుడైతే మొత్తం కన్జ్యూమ్ అయిపోతుందో ఆ క్యాండిల్ ఆఫ్ అయిపోతుంది. ఆ ఎలుకనేమో ఊపిరి ఆడక మరి ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత చూడండి, ఇటు ఎలుక చచ్చిపోయింది, మొత్తానికి చంపేసిండు మనవాడు. అయితే నెక్స్ట్ ఏం చేస్తాడంటే, అదే బెల్ జార్, ట్రాన్స్పరెంట్ బెల్ జార్ని అందులో ఇంకో ప్లాంట్ని పెడతాడు, మింట్ ప్లాంట్ని పెడతాడు. మింట్ ప్లాంట్ పెట్టినప్పుడు ఆ మూడు కూడా బతికిపోతాయి. అర్థమైందా? అంటే దీని ద్వారా ఆయన ఏమని చెప్తుండ అంటే, ఈ ప్లాంట్స్ అనేటివి మనకు ఒక ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రీస్టోర్ ద ఎయిర్ వాట్ బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ రిమూవ్. దేన్నైతే ఈ బ్రీతింగ్ యానిమల్స్, ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి, తర్వాత బర్నింగ్ క్యాండిల్ ఇవి రిమూవ్ చేస్తున్నాయో దాన్ని ఈ ప్లాంట్స్ అనేటివి రీస్టోర్ చేస్తున్నాయి అని చెప్పి నిర్ధారణకు వస్తాడు. ఈ బర్నింగ్ క్యాండిల్ అనేది ఆఫ్ అయిందంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఆక్సిజన్ లేదనే అర్థం. మొత్తం కన్క్లూజన్ ఏంటంటే ప్లాంట్స్ అనేటివి ఆక్సిజన్ని రీస్టోర్ చేస్తున్నాయి అని చెప్పి మొత్తం కన్క్లూజన్. అర్థమైందా? తర్వాత యాక్టివిటీ 2 చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ది ఫోటోసింథసిస్. దీన్నే మనం ఏమంటామంటే మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనే అంటాము. అయితే చూడండి, ఇప్పుడు మనం రియాక్టెంట్స్ ఏమేమి ఉన్నాయి? వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి,
కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరమా కాదా అని చెప్పి చెప్పాలి కదా. మన సైన్స్ అంటేనే ప్రూఫ్స్ కదా, ప్రూఫ్ ఉంటేనే సైన్స్ అవుతుంది అది కదా. అయితే ప్రూఫ్ లేకుండా మనం నమ్మం కాబట్టి ఈయన మన మోల్ ఏం చేసిండంటే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసిండు. కార్బన్ డైఆక్సైడ్ లేని ఎన్విరాన్మెంట్లో ఈ ఆ లీఫ్ని ఉంచి అది ఫోటోసింథసిస్ జరిగితే ఏమవుతుంది, స్టార్చ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అయిందా లేదా అనేది కనుక్కున్నాడు. స్టార్చ్ ప్రొడ్యూస్ అయిందంటే మీనింగ్ ఏంది, ఫోటోసింథసిస్ జరిగింది. ప్రొడ్యూస్ కాలేదంటే ఫోటోసింథసిస్ జరగలేదు, అంతే కదా. ఆ కన్క్లూజన్ బేస్ చేసుకొని ఈ మోల్స్ అనే సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ని చేసిండు. ఈయన ఏం చేసిండంటే ఇక్కడ చూడండి, ఒక బాటిల్ తీసుకున్నాడు, వైడ్ మౌత్ బాటిల్ తీసుకొని తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ కార్క్ తీసుకొని దాని లోపల KOHని పెట్టుకున్నాడు. ఇక్కడ ఒక పాటెడ్ ప్లాంట్, ఒక చిన్న ముక్కని తన ల్యాబ్లో పెట్టుకొని ఈ విధంగా ఈ సెటప్లో ఈ లీఫ్ అన్నిటిని సగం లీఫ్ని ఈ బాటిల్లోకి ఎయిర్ టైట్గా ప్యాక్ చేసి అందులో KOH ఉన్న బాటిల్లో సగం లీఫ్ని ఎయిర్ టైట్గా ప్యాక్ చేసేసాను. లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. ఎందుకంటే KOHకున్న గుణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు లోపల మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ టైంలో ఫోటోసింథసిస్ జరుగుతుందా లేదా నేను చూస్తా అని చెప్పి ఈయన మోల్ అనుకున్నాడు. చూసిండు అనుకున్నట్టుగానే చూసిండు. ఇక్కడ చూడండి, మన ఫస్ట్ టెస్ట్ ఏంది, అయోడిన్ టెస్ట్. ఆ అయోడిన్ టెస్ట్ని యూజ్ చేస్తే బ్లూయిష్ బ్లాక్ కలర్ అనేది మనకి బయటి భాగంలో జరిగింది, లోపల భాగంలో జరగలేదు. అంటే మీనింగ్ ఏంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగలేదు, బయట కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి ఫోటోసింథసిస్ జరిగింది. అదే దాని కన్క్లూజన్. ద లీఫ్ పార్ట్ విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ది అట్మాస్ఫియర్ అండ్ ఎయిర్ అండ్ లైట్ బికమ్స్ బ్లూయిష్ బ్లాక్. బయటికి ఎక్స్పోజ్ అయింది, బ్లూయిష్ బ్లాక్ కలర్లో ఉంది. ఎక్స్పోజ్ కానిది కలర్ చేంజ్ కాలేదు. అర్థమైందా? అదే ఇంకా దాన్ని బట్టి మొత్తం కన్క్లూజన్స్ ఇస్తాడు. ఇప్పుడు లైట్ అండ్ ఫోటోసింథసిస్, ఈ లైట్కి ఫోటోసింథసిస్కి ఉన్న రిలేషన్ ఏంది ఇప్పుడు చూడండి. డచ్కి చెందినటువంటి ఒక సైంటిస్టు జాన్ ఇంజన్ హౌస్ ఫౌండ్ ద ఆన్సర్. ఈ స్టడీడ్ ద వే ఇన్ విచ్ ప్లాంట్స్ ఫార్మ్ ఆక్సిజన్ని ఎట్లా ఈ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేది జాన్ ఇంజన్ హౌస్ 1779లో కనుగొన్నాడు. హీ నోటీస్డ్ దట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఉంటేనే మనకు ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది మరియు ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి ఈయన జాన్ ఇంజన్ హౌస్ కనుక్కున్నాడు. ఈయన ఏం చేసిండు, ఈయన హైడ్రిల్లా సెటప్ యూజ్ చేసిండు. మొత్తం హైడ్రిల్లా ప్లాంట్కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ని సెటప్ చేసుకొని హీ అబ్జర్వ్డ్ దట్ బ్రైట్ సన్లైట్ స్మాల్ బబుల్స్ ఫార్మ్డ్ అరౌండ్ ది green parts while in the dark they did not form. He also found that gas present in the bubbles was oxygen. ఈయన ఏం చేసిందంటే హైడ్రిల్లాకి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అందులో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు అవి బబుల్స్ని ఫామ్ చేస్తున్నాయని చెప్పి కనుక్కున్నాడు. దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ ఉంటుంది. ఆ బబుల్స్ రిలీజ్ అవుతున్నాయని కనుగొన్నాడు. ఆ బబుల్సే ఆక్సిజన్స్ అని చెప్పి కూడా చెప్పిండు. ఎంగెల్మన్ ఏం చెప్పిండు అంటే 20th centuryలో మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది మరి ఏ లైట్ రేంజ్లో ఏ రీజన్ ఆఫ్ లైట్లో జరుగుతుంది. ఇప్పుడు ఉంటుంది కదా మనకు విబ్జార్ ఉంటుంది, ఆ విబ్జార్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ రీజియన్లో మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుందని చెప్పి అబ్జర్వ్ చేయడానికి ఎంజెల్మెన్ అనేటోడు మరి ఏం చేసిందంటే ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాని యూజ్ చేసిండు. తర్వాత ఈయన రోల్ ఆఫ్ డిఫరెంట్ కలర్డ్ కాంపౌండ్స్ కాల్డ్ పిగ్మెంట్స్ యొక్క రోల్ని కూడా ఈయన కనుక్కున్నాడు. ఓన్లీ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ క్లోరోఫిల్లే ఉంటుంది ప్లాంట్లో అంటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఫైకోబిలిన్స్, కెరటినాయిడ్స్, జాంతోఫిల్స్ ఇలాంటివి చాలా పిగ్మెంట్స్ ఉంటాయి. వాటి యొక్క మరి ఇంపార్టెన్స్ని కూడా ఈయన ఆల్గే మీద స్టడీ చేసి ఈయన కనుగొనడం అనేది జరిగింది.
అలాగే తర్వాత సెన్సిటివ్ బ్యాక్టీరియా, ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా ఇవన్నీ యూజ్ చేసి కనుక్కున్నాడు. మళ్ళీసారి చెప్తున్నా, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ కూడా చేయరి. మన డౌట్స్ ఉంటే ఏమని కామెంట్ చేయరి. అవి నా ఛానల్స్ చూడండి మరి మళ్ళీ ఒకసారి. ఓకేనా? ఎస్, ఇదే సెటప్ మరి ఆయన యూజ్ చేసిండు. ఎవరు యూజ్ చేసారు? ఇటు చూడండి, జాన్ ఇంజన్ హౌస్ యూజ్ చేసిన సెటప్ ఇప్పుడు చూపిస్తాం చూడండి. హైడ్రిల్లా ప్లాంట్కి సంబంధించిన సెటప్ ఇదే. ఇది ఇక్కడ ఏం చేసిండు మనకు, ఒక హైడ్రిల్లా మొక్కను లేదా ఏదైనా ఒక ఆక్వాటిక్ ప్లాంట్ని తీసుకున్నాడు. ఏదైనా ఒక ఆక్వాటిక్ ప్లాంట్ అంటుండు. అయితే హైడ్రిల్లా అబిండెంట్గా ఉంటుంది కాబట్టి హైడ్రిల్లాని తీసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ యొక్క ప్రెజెన్స్లో పెట్టి మరి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రకంగా బబుల్స్ అనేటివి వచ్చినాయి. బబుల్స్ వచ్చి ఆక్సిజన్ అనేది ఫిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం ఈ ప్లాంట్ అంతా కూడా వాటర్లో డిప్ అయి ఉంది. వాటర్లో డిప్ అయినప్పటికీ ఈ ఆక్వాటిక్ ప్లాంట్ కొన్ని బబుల్స్ని రిలీజ్ చేసింది. బబుల్స్ అంటే ఏంటివి? గాలి వచ్చినప్పుడే బబుల్స్ వస్తాయి కదా వాటర్లో. ఆ బబుల్స్ ఏంటివని ఆలోచించినప్పుడు ఆక్సిజన్ బబుల్స్ అవి అని చెప్పి నిర్ధారించబడింది. ఇక్కడ చూడండి, సెటప్లో ఏమేమి ఉన్నాయి మనకు. టెస్ట్ ట్యూబ్ ఉంది, బీకర్ ఉంది, వాటర్ ఉంది, ఫన్నెల్ ఉంది. ఫన్నెల్ అంటే ఇది, ఓకేనా? టెస్ట్ ట్యూబ్ అంటే ఇది బీకరు, ఇది వాటరు, ఇది హైడ్రిల్లా ప్లాంట్, అంతే కదా. మెటీరియల్స్ రిక్వైర్డ్ కూడా ఇవే. ఇంకా అర్థమైందా? ప్రొసీజర్ ఏంది? ఒక మొక్కను తీసుకోవాలి, దాన్ని మరి ఈ విధంగా ఇన్వర్టెడ్ షేప్లో వేసేయాలి వాటర్ నిండి ఉన్న ఆ బీకర్లో. అంతే, ఇంకా అదే సెటప్, అంతే, అదే ప్రొసీజర్. ఓకేనా? ఇది ఎందుకు చేసినాం మనం? ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్ డ్యూరింగ్ ది ఫోటోసిన్థసిస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఇది దానికోసం చేసినాం ఈ ఎక్స్పెరిమెంట్. ఎవరు చేశారు? ఇంజన్ హౌస్ చేసిండు, జాన్ ఇంజన్ హౌస్. ఓకేనా? ఇది చూడండి, సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ ది గ్రీన్ ప్లాంట్స్. ఈ గ్రీన్ ప్లాంట్స్లో సన్లైట్ అవసరమా అంటే అవసరం. అది లేకపోతే మనకు ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఇది ప్రూవ్ చేయాలి అంటే బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్, సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఇప్పుడు జరిగిన ఎక్స్పెరిమెంట్లో కల్లా సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉంది అని అంటే మరి అది ఇదే. ఓకేనా? ఇక్కడ ఒక బ్లాక్ పేపర్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ బ్లాక్ పేపర్ని తీసుకొని ఇది చూడండి, బ్లాక్ పేపర్ని తీసుకొని ఈ విధంగా ఒక ఇక్కడ సైడ్కి పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్తోనే ఒక పాటెడ్ ప్లాంట్కి ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేసి దాన్ని ఎండలో పెట్టేసేయాలి. అంతే, ఎండలో పెట్టేసి అట్మాస్ఫియర్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేయాలి. మిగతా కండిషన్స్ అన్నీ సెటరేట్ చేయాలి. ఓకేనా? కొద్దిసేపటి తర్వాత ఏం చేయాలంటే అదే ప్లాంట్ లీఫ్ని తీసేయాలి మన ఎక్స్పెరిమెంట్ కోసం. ఓకేనా? తీసి దాంతో ఏం చేయాలి మనము? ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అయోడిన్ టెస్ట్. ఆ అయోడిన్ టెస్ట్ చేస్తే ఇక్కడ ఎక్స్పోజ్ అయినటువంటి పార్ట్ అనేది బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. మీనింగ్ స్టార్చ్ ఫామ్ అయింది అంటే మీనింగ్ ఫోటోసిన్థసిస్ జరిగింది. ఇక్కడ ఏదైతే ఎక్స్పోజ్ కాలేదో బ్లాక్ పేపర్ పెట్టినామో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఫోటోసిన్థసిస్ జరగలేదు, స్టార్చ్ ప్రొడక్షన్ కాలేదు, కాబట్టి కార్బోహైడ్రేట్స్ లేవు, అది కలర్ చేంజ్ కూడా కాలేదు. ఇది మొత్తం ఎక్స్పెరిమెంట్ సెటప్. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్. ఈ క్లోరోఫిల్ లేకపోతే ఫోటోసింథసిస్ జరుగుతుందా? జరగదు, అంతే కదా. క్లోరోఫిల్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు. ఇప్పుడు చూడండి, ఇంజన్ హౌస్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ఫోటోసింథసిస్ అండ్ క్యారీడ్ అవుట్ సెవరల్ అదర్ ఎక్స్పెరిమెంట్స్. ఈ ఇంజన్ హౌస్ ఏం చేసిండు? ఫస్ట్ ఇంజన్ హౌస్ లైట్ సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు కదా. ఈ లైట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ తర్వాత ఇంకా ఆసక్తి పెరిగి ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేసిండు. ఈ ఇంజన్ హౌస్ యొక్క స్టేట్మెంట్కి బలం ఎప్పుడు ఇచ్చిందంటే పెల్లిటియర్ అండ్ క్యావెంటు, ఈ ఇద్దరు సైంటిస్ట్ కూడా obtained the extract of green colored substance and named it chlorophyll. వీళ్ళిద్దరు ఏం చేశారంటే గ్రీన్ కలర్ సబ్స్టాన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్లాంట్ లీఫ్ నుంచి. ఆ గ్రీన్ కలర్ సబ్స్టాన్స్ ఏంది? క్లోరోఫిల్. ఇప్పుడు తెలుసు మనకు, అప్పుడు తెలియదు కదా వాళ్ళకు. అప్పుడు వాళ్ళు పేరు పెట్టారు, దాన్ని క్లోరోఫిల్ అని పేరు పెట్టారు. ఎవరు? పెల్లిటియర్ అండ్ క్యావెంటు. అర్థమైందా? వీళ్ళిద్దరు పేరు పెట్టారు. వీళ్ళిద్దరు పేరు పెట్టిన తర్వాత ఇంజన్ హౌస్ చెప్పింది కరెక్టే అని చెప్పి నిర్ధారించబడింది. ఇట్ వాజ్
ఏంది ఫోటోసింథసిస్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అనేది మన ఇంజన్ హౌస్ స్టేట్మెంట్ కదా, అది కరెక్ట్ అని చెప్పారు. ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ పిగ్మెంట్స్ ఇన్ అడిషన్ టు క్లోరోఫిల్, కెరోటినాయిడ్స్ అండ్ ఫైకోబిలిన్స్, ఇంతకుముందు చెప్పినా కదా, కెరోటినాయిడ్స్ అండ్ ఫైకోబిలిన్స్ could also aid in the process of photosynthesis by passing on the energy of sunlight trapped by them to chlorophyll. ఇదంతా కూడా లైట్ హార్వెస్ట్ కాంప్లెక్సెస్ అని ఉంటాయి, ఎల్హెచ్సిస్ అని ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే క్లోరోఫిల్కి ఆ ఎనర్జీని, లైట్ని ఏవైతే అబ్జర్వ్ చేసుకుంటాయో ఈ సబ్సిడరీ పిగ్మెంట్స్ అనేటివి ఆ మెయిన్ క్లోరోఫిల్ పిగ్మెంట్కి ఎనర్జీని అందించడం ద్వారా ఎక్సైటేషన్కి గురయ్యి అప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. దాని ద్వారానే ఫోటోసింథసిస్ జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఉంటాయి, ఆ తర్వాత వదిలేండి. ఓకేనా. ఇన్ 1883లో జూలియస్ వాన్ సాక్స్ అబ్జర్వ్డ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆర్గానెల్స్ విత్ ఇన్ ద సెల్. జూలియస్ వాన్ సాక్స్ ఏమని చెప్పిండు, క్లోరోఫిల్ అనేది విత్ ఇన్ ద సెల్ లోపల ఉంటుంది. సెల్ లోపలనే ఉంటుంది, బయట అయితే ఉండదు, సెల్ లోపలనే ఉంటుంది. కాకపోతే విత్ ఇన్ సమ్ స్పెసిఫిక్ ఆర్గానెల్స్ కొన్ని ఆర్గానెల్స్లో ఉంటాయి, వాటిని మనం క్లోరోప్లాస్ట్ అంటాం కదా. దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఇన్ ది సెల్స్ ఆఫ్ పార్ట్స్ లైక్ స్టొమాటల్ గాడ్ సెల్స్ ఎట్లా ఉంటాయి మనకు బీన్ షేప్లో ఉంటాయి కదా, అందులో ఎక్కువ ఉంటాయి. తర్వాత గ్రౌండ్ టిష్యూస్ అంటే ఏంటివి, కార్టెక్స్ కానీ ఇవన్నీ పిట్ కానీ ఇవన్నీ గ్రౌండ్ టిష్యూస్ కదా, అవి తర్వాత తెలుస్తాయి. ఈ టర్మ్స్ మీకు అర్థం కాకపోవచ్చు, అవి తర్వాతి క్లాసెస్లో మీకు తెలుస్తాయి. ఈ టిష్యూస్ లోపల ఇవి ఎక్కువగా ఉన్నాయి, అరౌండ్ 40 to 100 లోపల ఉంటాయి, 40 to 100 లోపల ఈ సెల్. అర్థమైందా. ఈ 40 to 100 లోపల ఉంటాయి. ఇది ఒక లీవ్కి సంబంధించినవి. టీఎస్ అంటే ఏంది, ట్రాన్స్వర్స్ సెక్షన్. ఒక లీవ్ని తీసుకొని మనం ఆ థిన్ పోర్షన్ ఇట్లా కట్ చేసి ఆ లేయర్ని తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోరోఫిల్ అంతా ఎక్కడుంది, ఇదంతా గ్రౌండ్ టిష్యూ, ఇది పాలిసెడ్ టిష్యూ అంటాం మనం. లీఫ్లోకి వచ్చేసరికి ఇదంతా పాలిసెడ్ టిష్యూ. ఒకవేళ స్టెమ్ కానీ రూట్ కానీ అయితే అది కార్టెక్స్ అయిపోతుంది. అర్థమైందా. ఈ గ్రీన్ కలర్ పోర్షన్లో మాత్రమే ఎక్కువగా మనకు క్లోరోఫిల్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, స్టొమాటల్ గాడ్ సెల్స్లో కూడా క్లోరోఫిల్ ఉండే అవకాశం ఉంది, క్లోరోప్లాస్ట్ ఉండే అవకాశం ఉంది. మరి ఇదంతా కూడా వాస్కులర్ బండిల్. ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూడండి, ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఇది. అయితే ఇక్కడ చూడండి, ఇది బయట అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది. ఇది స్ట్రోమా థైలకాయిడ్. తర్వాత ఇది స్ట్రోమా, ఈ ఖాళీ స్పేస్ ఉంది కదా, ఇది మొత్తం స్ట్రోమానే. గ్రానం. ఈ గ్రానమ్స్ ఏంది, పైల్స్ ఆఫ్ దీస్ థైలకాయిడ్స్ ఈజ్ నోన్ as గ్రానం. ఇవన్నీ కూడా పైల్స్ ఆఫ్ కాయిన్స్ అంటాం కదా, ఒక కాయిన్ మీద ఒక కాయిన్ అట్లా పెడితే పైల్స్ ఆఫ్ థైలకాయిడ్స్ ఈజ్ నోన్ as గ్రానం. అర్థమైంది కదా. గ్రానం అంటే ఏంటివి, ఈ థైలకాయిడ్స్ అనేటివి ఒకదాని మీద ఒకటి ఇట్లా పేర్కొని ఉంటాయి, వాటిని గ్రానం అంటాం. అర్థమైందా. ఇక్కడ కనెక్టింగ్ లింక్ ఉంది కదా, దాన్నే మనం స్ట్రోమా థైలకాయిడ్ అంటాం. అర్థమైందా. స్ట్రోమా థైలకాయిడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది కనెక్టింగ్ లింక్, డిఫరెంట్ గ్రానస్కి కనెక్టింగ్ లింక్. 3D పిక్చర్ వేరే ఉంటుంది, ఇది మీకు గీతల్లాగా కనబడుతుంది కానీ 3D పిక్చర్ వేరే ఉంటుంది. అర్థమైందా. ఈ స్టార్చ్ మాలిక్యూల్స్ ఇవి, ప్రొడ్యూస్ అయిన స్టార్చ్ మాలిక్యూల్స్ ఇవి. అయితే ఇక్కడ చూడండి, గ్రానా థైలకాయిడ్. ఈ చూడండి, ఈ సింగిల్ థైలకాయిడ్ ఉంది కదా, గ్రానాలో ఉన్న థైలకాయిడ్ని ఏమంటాం, గ్రానా థైలకాయిడ్ అంటాం, అంతే కదా. టీఎస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ఇది ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అర్థమైందా. డూ యూ నో, if a cell is broken up, the chloroplasts also break into pieces, so it becomes a very difficult task to isolate them. ఎప్పుడైతే సెల్ బ్రేక్ అవుతుందో క్లోరోప్లాస్ట్ బ్రేక్ అవుతాయి, దాంతో ఏమవుతుంది, మనకు క్లోరోప్లాస్ట్ని సపరేట్ చేయలేం. కాకపోతే డానియల్ ఐ ఆర్నాన్ 1954లో డానియల్ ఐ ఆర్నాన్ కనిపెట్టిండు. ఏం కనిపెట్టిండు, ఆర్నాన్ వాజ్ ఏబుల్ టు break up plant cells so gently that
whole chloroplast could be obtained for the study in lab. అర్థమైందా? ఆ క్లోరోప్లాస్ట్ పగలకుండా ఐసోలేట్ చేయడాన్ని ఆ పద్ధతిని డానియల్ ఆర్నాల్డ్ కనుక్కున్నాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్ పర్పస్. ఓకేనా? ఇక్కడ చూడండి నెక్స్ట్. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఎ మెంబ్రేనస్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 మెంబ్రెయిన్. ట్రిపుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది క్లోరోప్లాస్ట్కి. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఫార్మ్స్ ది స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానా. స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానా. ఈ గ్రానాలు అనేటివి ఇన్నర్ మోస్ట్ లేయర్తోని ఫామ్ అవుతాయి. ఇట్ ఈస్ బిలీవ్ టు బి ఎ సైట్ ఫర్ స్ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఈ గ్రానాస్తోనే మనకు ఈ లైట్ ఎనర్జీ అనేది ట్రాప్ చేయబడుతుంది, అంటే అవి మొత్తం బంధించబడుతుంది ఆ లైట్ ఎనర్జీ అనేది. అర్థమైందా? ద ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రోమా. ఆ ఖాళీ పోర్షన్ మొత్తం ఒక ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్నే మనం ఏమంటామంటే స్ట్రోమా అని చెప్పి అంటాం. అర్థమైందా? ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంజైమాటిక్ రియాక్షన్స్ లీడింగ్ టు ది సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్. ఆ ఆ ఫ్లూయిడ్ ఉందా స్ట్రోమాలో ఉన్న ఫ్లూయిడ్ లోపల ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమాటిక్ రియాక్షన్స్ వల్లనే మనకి ఏం జరుగుతాయంటే ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది. ఆ తర్వాత స్టార్చ్ ఫార్మేషన్ జరుగుతుంది. స్టార్చ్ అనేది ఏంది? పాలిసాకరైడ్. డిఫరెంట్ కార్బోహైడ్రేట్స్ అనేటివి కంబైన్ చేసుకొని అది స్టార్చ్ లాగా ఫామ్ అవుతుంది. స్టార్చ్ అనేది ఫర్దర్ స్టెప్. ఫోటోసిన్సిస్ ద్వారా ఇమీడియట్గా మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంది? C6H12O6, దట్ ఈస్ గ్లూకోజ్. ఆ తర్వాత స్టార్చ్ ఫార్మేషన్ జరుగుతుంది, అది తర్వాత విషయం. ఓకేనా? సబ్స్టాన్సెస్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ విచ్ క్యాప్చర్ సన్లైట్ ఆర్ నోన్ యాజ్ ఫోటోసిన్సిస్ పిగ్మెంట్. ఈ పిగ్మెంట్స్ అనేటివి మనకి ఏం చేస్తాయంటే ఆ సన్లైట్ని క్యాప్చర్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ సన్లైట్ని క్యాప్చర్ చేసి ఆ ఎనర్జీని యూజ్ చేసుకుని ఫోటోసిన్సిస్ని నడిపిస్తాయి. దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్ పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్ టు ప్రొడ్యూస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ లైక్ గ్లూకోజ్. అవి ఏంటివి? క్లోరోఫిల్, ఫైకోబిలిన్స్, జాంతోఫిల్స్, కెరోటినాయిడ్స్, ఇవే కదా. ఇంకా ఉంటాయి కానీ ఇప్పటికి నీకు తెలుసుకోండి చాలు. ఓకే. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ సచ్ ఎ పిగ్మెంట్ విచ్ కంటైన్ 1 atom ఆఫ్ మెగ్నీషియం. క్లోరోఫిల్లో ఒక మెగ్నీషియం ఆటమ్ ఉంటుంది. దీని స్ట్రక్చర్ సిమిలర్ టు దేనికి సిమిలర్గా ఉంటా అంటే మన బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్కి సిమిలర్గా ఉంటుంది. రెండు ఏంటివి? పిగ్మెంట్సే. కాకపోతే మన బ్లడ్లో ఉండే మరి హీమోగ్లోబిన్లో మాత్రం ఐరన్ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఎక్కడెక్కడో ఉంటుంది చూడండి. ఐరన్ అనే ఎలిమెంట్ ఉంటుంది. అయితే మరి ఈ ప్లాంట్స్లో ఉండే క్లోరోఫిల్లో మాత్రం మెగ్నీషియం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, 2 మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థైలకాయిడ్ మెంబ్రెయిన్స్. థైలకాయిడ్ మెంబ్రెయిన్స్లో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఉంటుంది. క్లోరోఫిల్ ఏ బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటే క్లోరోఫిల్ బి ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటాయి. రెండు గ్రీన్ కలర్లే కదా. కానీ ఒకటి బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది, స్లైట్ చేంజ్ అంతే. ఒకటి ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అరౌండ్ 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఆర్ గ్రూప్డ్ యాజ్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. ఇంతకుముందు చెప్పినా కదా, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, LHCs. అర్థమైందా? ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ అన్నీ ఒక దగ్గర కూడి లైట్ నేను క్యాప్చర్ చేస్తామని చెప్పి రెడీగా ఉంటాయి. వాటిని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అని అంటాం. ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తాయి, ఫోటోసింథసిస్ని జరపడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ ఎట్లా జరుగుతుంది అంటే నేను చెప్పేది రెండు రకాలుగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎవరు చెప్పినా అదే చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే డిస్కవర్ చేసిర్రు, మొత్తం కనుగొన్నారు. ఆ ప్రాసెస్ మొత్తం స్కీమ్ని అంతా బయటికి తీసిర్రు. ఇంకా ఇన్ డీటెయిల్గా చదవాలంటే ఫర్దర్ క్లాసెస్లో ఉంటుంది. అయితే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఈ 2 phases జరుగుతుంది. ఒకటేమో లైట్ ఉన్నప్పుడు జరిగేది, ఇంకోటేమో లైట్ లేనప్పుడు జరిగేది. అర్థమైందా? లైట్ లేకున్నా కూడా ఇది జరుగుతుంది. కాకపోతే లైట్ డిపెండెంట్ ఫేజ్ మాత్రం లైట్ ఉంటేనే జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ several events occur in the chloroplast. Some of them are
ఏమంటే ఏమేమి జరుగుతాయి ఫోటోసింథసిస్ అప్పుడు క్లోరోప్లాస్ట్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవేంటివంటే కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీని మనం ఏం చేస్తాము, కెమికల్ ఎనర్జీనిగా కన్వర్ట్ చేస్తాం. మనం కాదు క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుంది, లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది, ఎన్ఏడిపిహెచ్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా, ఏటీపీ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా కెమికల్ ఎనర్జీగా మారుతుంది. అదే కదా మీనింగ్, అంతే కదా. స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇది థైలాకాయిడ్ మెంబ్రేన్ దగ్గర జరుగుతుంది కదా, ఓకేనా. ఇది అక్కడనే కదా జరిగేది. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఏంది, డివైడ్ అండ్ రీడ్ మెథడ్ అంటే ఇదే. ఫోటో అంటే ఏంది మీనింగ్, లైట్ కదా, సన్లైట్. లైసిస్ అంటే మీనింగ్ ఏంది, మళ్ళీ లైటే అంటారా, అనరు. ఎందుకంటే లైసిస్ అంటే బ్రేక్ డౌన్. రైమింగ్ ఉంది కదా అని చెప్పి సేమ్ మీనింగ్ ఇస్తే ఎట్లా, కాదు కదా. లైసిస్ అంటే బ్రేక్ డౌన్, ఫోటోలైసిస్ లైట్ బ్రేక్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు మన వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అవుతుంది. దాన్నే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. అప్పుడే మనకేం జరుగుతుంది, ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, 2 హైడ్రోజన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా మరి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి అంతా ఇన్వాల్వ్ అయ్యి ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అది చూద్దాం నెక్స్ట్. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. మొత్తానికి ఫైనల్గా ఏమవుతుందంటే, ఆ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ మీనింగ్ అంటే అందులో ఏముంది, మనకు ఆక్సిజన్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిడైజ్డ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనము దాన్ని కార్బోహైడ్రేట్స్గా మార్చేస్తాం, C6H12O6. అందులో ఏమొచ్చింది, హైడ్రోజన్ వచ్చింది. ఎప్పుడైతే హైడ్రోజన్ వచ్చిందో అప్పుడు రెడ్యూస్ అయినట్టు మీనింగ్. హైడ్రోజన్ని యాడ్ చేయడం లేదా ఆక్సిజన్ని రిమూవ్ చేయడం మనం ఏమంటాం, రిడక్షన్. హైడ్రోజన్ యాడ్ చేయడం, ఆక్సిజన్ని రిమూవ్ చేయడం మనం ఏమంటాం, రిడక్షన్. ఆక్సిజన్ని యాడ్ చేయడం లేదా హైడ్రోజన్ని రిమూవ్ చేయడం ఏమంటాం, ఆక్సిడేషన్ అంటాం. అంతే కదా. ఇప్పుడు ఏమైంది, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే హైడ్రోజన్ యాడ్ చేయడం, అంతే కదా. ఇటు చూడండి, లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఇప్పుడు లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటే ఏంది, ఇక్కడ చెప్పినా కదా నేను, ఏంది లైట్ డిపెండెంట్ రియాక్షను, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని చెప్పి అన్న. ఫోటోసింథసిస్ ఈ 2 ఫేజ్లో జరుగుతుందని చెప్పిన కదా. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ని చూద్దాం. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ని చూసినట్లయితే, ద ఫేజ్ ఈజ్ టెక్నికలీ కాల్డ్ ఫోటోకెమికల్ ఫేజ్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఇవి ఫోటో అంటే ఏంది, లైట్ అని చెప్పిన కదా, కెమికల్ ఫేజ్, ఈ లైట్ ఉన్నప్పుడే మనకు ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి ఇది ఫోటోకెమికల్ ఫేజ్. లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటే దాని ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ద లైట్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోఫిల్ కంటైనింగ్ థైలాకాయిడ్స్ కాల్డ్ గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్. సెవరల్ స్టెప్స్ అక్కర్ ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఈ 2 స్టెప్స్ జరుగుతాయి మెయిన్గా 2 స్టెప్స్ జరుగుతాయి. స్టెప్ 1 ఏం జరుగుతుందంటే, స్టెప్ 1లా ఈ క్లోరోఫిల్ ఆన్ ఎక్స్పోజర్ టు లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జర్వింగ్ ది ఫోటాన్స్ని అబ్జర్వ్ చేసుకుని. ఫోటాన్స్ అంటే ఏంటివి, ఫోటాన్స్ అంటే యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. ఆ లైట్ ఎనర్జీని ఎట్లా మెజర్ చేస్తామంటే ఫోటాన్లలో మెజర్ చేస్తాం. అర్థమైంది కదా. ఆ ఫోటాన్ ఎప్పుడైతే ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ని, ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ని వచ్చి ఢీ కొడుతుందో అప్పుడు ఈ ఎక్సైట్ అయిపోయి మాలిక్యూల్స్ అన్ని ఎనర్జీని ట్రాప్ చేస్తాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఇన్వాల్వ్ అయ్యి. అర్థమైందా. అది స్టెప్ 1. ఎప్పుడైతే లైట్కి ఎక్స్పోజర్ అవుతుందో ఇదంతా జరుగుతుంది. ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టు రిలీజ్ ఆక్సిజన్ మాలిక్యూల్. అర్థమైందా. లైట్ డిపెండెంట్ రియాక్షన్లో మనకి ఏం జరుగుతుంది, హిల్ రియాక్షన్ జరుగుతుంది. హిల్ రియాక్షన్ అంటే ఏంది, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. హిల్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు కాబట్టి హిల్ రియాక్షన్ అని అన్నాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ ఎనర్జీ అట్లా పొందిన ఎనర్జీని స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, మనకి రియాక్టెంట్స్లో ఏమున్నాయి, వాటర్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఆ వాటర్ మాలిక్యూల్ని లైట్ ఉన్నప్పుడు వచ్చిన ఎనర్జీతోని ఆ వాటర్ మాలిక్యూల్ని బ్రేక్ చేస్తే మనకు వచ్చేది ఏంది, ఏమేమి వస్తాయంటే 2 హైడ్రోజన్లు వస్తాయి, ఉన్నాయే వస్తాయి కదా.
వాటర్ మాలిక్యూల్ ఏముంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. దాన్ని బ్రేక్ చేయండి, బ్రేక్ చేస్తే ఏమవుతుంది, ఒక్క ఆక్సిజన్ వస్తుంది కదా, ఒక్క ఆక్సిజన్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, 2 హైడ్రోజన్స్ వస్తాయి కదా, 2 హైడ్రోజన్స్ వస్తాయి. అంటే ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ఈజ్ బ్రోకెన్ డౌన్, ఒక్క వాటర్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అయితే మనకు 2 హైడ్రోజన్స్ వస్తాయి, కానీ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మాత్రం రాదు. అర్థమైందా? ఆక్సిజన్ అంటే ఏంది, ఆక్సిజన్ అంటే O2 ఫామ్, O2. అర్థమైందా? ఎట్లా చెప్తున్నా అంటే సింగిల్ ఓ ఉంటే అది ఆక్సిజన్ మనకి అట్మాస్ఫియర్లో అవైలబుల్గా ఉండదు, అది రియాక్టెంట్స్లో పాసిబుల్, కానీ సింగిల్ ఓ అనేది అది పాసిబుల్ కాదు. నెసెంట్ ఆక్సిజన్ అని అంటాం దాన్ని కెమిస్ట్రీలో. అర్థమైందా? O2గా ఫామ్ కావాలంటే మినిమం 2 వాటర్ మాలిక్యూల్స్ రావాలి. ఆ 2 వాటర్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అయితే 2 ఓలు కలిసి ఒక సింగిల్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ వస్తాయి. అదే నేను ఆ స్టేట్మెంట్లో చెప్పిన, ఇంతకుముందులో స్టేట్మెంట్ ఇచ్చినాం కదా, ఆ స్టేట్మెంట్లో అదే చెప్పిన. అర్థమైందా? ఇక్కడ చూడండి, హిల్ రియాక్షన్ కూడా వచ్చింది కదా. దిస్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హిల్. This was discovered by Robert Hill, hence it is also called as Hill's reaction. ఫస్ట్ ఏమైంది, లైట్కి ఎక్స్పోజ్ అయింది, ఎనర్జీని ట్రాప్ చేసినాయి. సెకండ్ స్టెప్ ఏమైంది, లైట్ని ఉపయోగించి హిల్ రియాక్షన్ జరిగింది. ఇది 2 స్టెప్స్ లైట్ డిపెండెంట్ రియాక్షన్లో. లైట్ ఉన్నప్పుడు ఈ 2 జరిగినాయి, అంతే కదా. హైడ్రోజన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఫోటోలైసిస్ ఇమీడియట్లీ పిక్డ్ అప్ బై ది స్పెషల్ కాంపౌండ్ NADP ద్వారా రిసీవ్ చేసుకోబడతాయి. NADP అనేది ఆ హైడ్రోజన్ని తీసుకొని ఏమవుతుంది, NADP అంటే ఏంటంటే నికోటినమైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ ఉంది కదా, NADP, అది హైడ్రోజన్ తీసుకొని NADPHగా మారుతుంది. రెడ్యూస్డ్ ఫామ్ ఆఫ్ NADP. హైడ్రోజన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది కదా, అదే జరిగింది. NADP అనేది రెడ్యూస్ అయ్యింది. NADP యొక్క రెడ్యూస్డ్ ఫామ్ ఏంది, NADPHే కదా, అంతే. అనదర్ ఎనర్జీ రిచ్ కాంపౌండ్ ATP. ఈ ATP కూడా ఇప్పుడే ప్రొడ్యూస్ అవుతుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా తెలియకపోతే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైట్ రియాక్షన్. ఈ చివరికి ఏమవుతుంది అంటే ATP ఫామ్ అవుతుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ లైట్ రియాక్షన్. ఇది నేను చెప్పిన కదా, లైట్ ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. లైట్ ఉన్నప్పుడే ఇవి ఏం చేస్తాయి, ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తాయి. అర్థమైందా? లైట్ లేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎనర్జీ? అందుకే లైట్ ఉన్నప్పుడు ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని దాన్ని ఫోటోసింథసిస్ కోసం ఉపయోగించుకుంటాయి. ఇది లైట్ రియాక్షన్. ఇక్కడ చెప్పిన కదా, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఆక్సిడైజ్డ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరు, NADPకి ఎలక్ట్రాన్ ఇవ్వడం అంటే హైడ్రోజన్ ఇవ్వడమే. హైడ్రోజన్ ఇచ్చేస్తే మనకేమవుతుంది, NADPHగా మారుతుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, రెడ్యూస్డ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. తర్వాత O2 ఈజ్ ప్రొడ్యూస్డ్. O2 కూడా ప్రొడ్యూస్ అయిపోతుంది. చెప్పిన కదా, హిల్ రియాక్షన్ జరిగితే O2 ప్రొడ్యూస్ అవుతుంది అని. అర్థమైందా? ఇది ఇన్ ది ప్రెజెంట్ ఆఫ్ లైట్ విత్ ఇన్ క్లోరోప్లాస్ట్. ఓకేనా? ఇప్పుడు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఇండిపెండెంట్ అంటే లైట్తో సంబంధం లేదు, అంటే దీని మీనింగ్ ఇట్లా చెప్తే ఏమంటారు అంటే, దీన్ని చూడండి, దీన్ని డార్క్ రియాక్షన్ అని కూడా అంటాం. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ అని కూడా అంటాము. ఈ డార్క్ రియాక్షన్ అని ఎప్పుడైతే అంటామో మనం ఏం చేస్తామంటే ఇంకో స్టేట్మెంట్ ఇస్తాం. మనమే సైంటిస్టులం అయిపోతాం. ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాం, లైట్ ఉండొద్దు అంటాం. లైట్ ఉండొద్దా అంటే మరి లైట్ లేనప్పుడు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ జరుగుతుంది. లైట్ ఉన్నప్పుడు కూడా డార్క్ ఫేజ్ జరుగుతుంది, డార్క్ రియాక్షన్ జరుగుతుంది. అర్థమైందా? ఎమ్మని నువ్వు సైంటిస్ట్ అయ్యి కన్క్లూజన్ ఇవ్వద్దు నీకు ఇష్టం వచ్చినట్టు. దిస్ రియాక్షన్ డస్ నాట్ రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఈ లైట్ అవసరం లేదు ఈ రియాక్షన్కి. అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫేజెస్ ఆఫ్టర్ డే టైమ్ మే అక్కర్ ఇన్ సమ్ ప్లాంట్స్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ డార్క్ రియాక్షన్. ఈ డార్క్ రియాక్షన్కి లైట్ అవసరం లేదు, కాకపోతే లైట్ ఉన్నా కూడా ఇది జరుగుతుంది. అర్థమైందా? ఎమ్మనే మిస్కన్సెప్షన్కి పోకండి. బట్ ద టర్మ్ డార్క్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ it occurs when it is dark at night.
నైట్ ఒకటే జరుగుతుంది, లైట్ లేనప్పుడే జరుగుతుంది అని స్టేట్మెంట్స్ ఇస్తే కష్టమే. ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దీస్ రియాక్షన్స్ do not depend on light. In the dark phase, the hydrogen combines with CO2. By utilizing the ATP energy and produces the glucose molecule. ఈ హైడ్రోజన్ని మనం దేంతో కంబైన్ చేస్తాము? CO2తోనే కంబైన్ చేస్తాం. చెప్పినా కదా, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ అన్నా కదా. హైడ్రోజన్ యాడ్ చేయడం అంటే రిడక్షనే కదా. CO2కి యాడ్ చేసుకుంటా పోతే CO2లో ఏమేమి ఉన్నాయి? ఆక్సిజన్ ఉంది, కార్బన్ ఉంది. కాబట్టి మనకు కార్బోహైడ్రేట్లు ఏమేమి ఉన్నాయి? ఎక్స్ట్రా ఒకటే ఉంది, హైడ్రోజన్. కరెక్ట్ రేషియోలో 1:2:1 1:2:1 CH2O ఫస్ట్ రియాక్షన్ చూసిరా, CH2O ఆ రేషియోలో పెంచాలి కానీ పెంచినాం. అర్థమైందా? మనం ఏం చేసినాము? 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఇచ్చినాం కదా. 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా 6 వచ్చినాయి. అర్థమైందా? ఏ రేషియోలో ఇచ్చినావో అదే రేషియోలో వస్తాయి. ఇది చూడండి, ఇదంతా నేను చెప్పింది ఇంతకుముందు. ఓకేనా? నేను చెప్పింది ఇదంతా. దిస్ సింథసిస్ అక్కర్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ స్టెప్స్ యూజింగ్ సర్టన్ స్పెషల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అండ్ ఎంజైమ్స్. ఇవి చాలా ఉంటాయి. రూబిస్క్ అనే ఎంజైమ్ కానీ చాలా ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిఫరెంట్ రియాక్షన్స్, డిఫరెంట్ పాత్వేస్ ద్వారా మరి ఫైనల్గా మనకేం ప్రొడ్యూస్ అవుతుంది? ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ మనకి ప్రొడ్యూస్ కావడం అనేది జరుగుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది మరి అది స్టార్చ్గా మారడం జరుగుతుంది. ఇది చూడండి, మరి ఈ ఫోటోసింథసిస్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ లైట్ ఉందా లేదా, కార్బన్ డైఆక్సైడ్ అవైలబిలిటీ ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ అన్ని ప్రభావితం చేస్తాయి కదా. అన్నీ ఉండి ఏదో ఒకటి లేకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు. అర్థమైందా? ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా అవే. ఓకేనా? ఇప్పుడు డార్క్ ఫేస్కి సంబంధించిన ఇది డయాగ్రామ్. ఇది ఇక్కడ చూడండి, ఇది క్లోరోప్లాస్ట్. ఆక్సిడైజ్డ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఉంటుంది. ఇటు సైడ్ నో రిడక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. క్వైట్ ఆపోజిట్ టు ది లైట్ రియాక్షన్. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడుక్కుంటున్నా అని చెప్పి అనుకోవద్దు. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. ఎక్స్ప్రెస్ బయోసైన్స్ కామెంట్ చేయండి. నా ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిని జాయిన్ కాండి. నెక్స్ట్ వీడియోస్ మరి అందులోనే దానికి సంబంధించిన లింకులని కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంబనే వీటిని జాయిన్ కండి. ఈ 2 ఛానల్స్ని, ఇది వాట్సాప్, ఇది టెలిగ్రామ్. ఏమి ఫిషింగ్ లింకులు కావు, ఎంబనే జాయిన్ కాండి. లేకపోతే ఇది టైప్ చేయండి, @express bio 55 అని టైప్ చేసినా కూడా వస్తుంది. ఇదేమో ఎక్స్ప్రెస్ బయో అని టైప్ చేస్తే ఛానల్లో, ఈ వాట్సాప్లో వెళ్ళి ఛానల్ సెక్షన్లో టైప్ చేస్తే ఇది కూడా వస్తుంది. అర్థమైందా? మరి ఇది న్యూట్రిషన్కి సంబంధించిన ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్కి సంబంధించిన కంప్లీట్ వీడియో. ఇది పార్ట్ 1 న్యూట్రిషన్ చాప్టర్లో. పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. కాకపోతే మరి అది ఎంత తొందరగా రిలీజ్ కావాలనేది మీ మీద డిపెండ్ అయ్యింది. మీరు ఎంత వైడ్గా అయితే దీన్ని షేర్ చేస్తారో ఈ సిరీస్ అంత సక్సెస్ అవుతుంది. నేను ఇన్వెస్ట్ చేసిన టైంని దానికి సార్థకత ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. మరి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎట్లా ఉందో, మరి ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా వీడియో చేయడం. ఈ ఆలోచన చాలా రోజుల నుంచి ఉండేది. చేద్దాం, మరి మంచి కంటెంట్ అర్థమయ్యే విధంగా ఇద్దాం అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. నచ్చినట్లయితే కామెంట్లతోని కామెంట్ సెక్షన్ని నింపేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే తెలుస్తుందా ఇంకా చేయాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి నాకు అర్థమవుతుంది. మరి ఇంతే ఈ వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.